చాలా కాలం క్రితం ఒక దట్టమైన అడవిలో యుధిష్ఠిరుడు మరియు ద్రౌపది ఒక చిన్న కుటీరంలో ఉండేవారు. ఒకప్పుడు వారు గొప్ప రాజభవనాలలో ఉండేవారు. కాని ఇప్పుడు వారి చుట్టూ కేవలం పచ్చని చెట్లు మరియు పక్షుల కిలకిలరావాలు మాత్రమే ఉన్నాయి. యుధిష్ఠిరుడు ప్రతి ఉదయం సూర్యోదయానికి నమస్కరిస్తూ చాలా ప్రశాంతంగా ఉండేవారు. ద్రౌపది మాత్రం తన మనసులో పాత జ్ఞాపకాలను తలుచుకుంటూ ఉండేది. ఆమె ఒకప్పుడు ధరించిన బంగారు ఆభరణాలు, పట్టు వస్త్రాలు మరియు ఆ రాజభోగాలను గుర్తుచేసుకుని అప్పుడప్పుడు విచారించేది. ఈ చిన్న కుటీరంలో ఏ సంపదాలేని ఈ అడవిలో తమ జీవితం ఎలా గడుస్తుందో అని ఆమె ఆందోళన చెందేది. ఒకరోజు ద్రౌపది యుధిష్ఠిరుడి దగ్గరకు వచ్చి, స్వామీ, మన దగ్గర ఉన్న సంపదంతా పోయింది. మనమిప్పుడు పేదవాళ్లం. అయినా మీరు ఎలా ఇంత సంతోషంగా, నిర్మలంగా ఉండగలుగుతున్నారు అని అడిగింది. ఆమె కళ్లలో ఒక పెద్ద సందేహం మెరిసింది. యుధిష్ఠిరుడు మెల్లగా నవ్వి బయట ఉన్న అందమైన ప్రకృతిని చూపించాడు. ద్రౌపది, సంపద అంటే కేవలం బంగారం, వజ్రాలు మాత్రమే కాదు. ఈ గాలి, ఈ పారే నది, ఈ పూల పరిమళం, ఇవన్నీ మనకు దేవుడిచ్చిన గొప్ప సంపదలు. వీటిని చూసి సంతోషించగలిగితే మనం ఎప్పటికీ పేదవాళ్లం కాదు అని ఆయనన్నాడు. ద్రౌపది కొంచెంసేపు ఆలోచించింది. కాని మనకు కనీసం మంచి బట్టలు కూడా లేవు కదా, అందరూ మనల్ని చూసి ఏమనుకుంటారు అని మళ్లీ అడిగింది. లోకపు చూపులు ఆమెను ఇబ్బంది పెడుతున్నాయి. యుధిష్ఠిరుడు ఆమె వైపు ప్రేమగా చూస్తూ, లోకంలో అత్యంత విలువైన వస్త్రం కృతజ్ఞత. మనకు ఉన్నదానితో తృప్తి చెంది దేవునికి కృతజ్ఞతలు చెప్పుకుంటే మన ఆత్మకు కలిగే ఆనందం మరే ఆభరణం ఇవ్వలేదు. ఆత్మసంతృప్తి ఉన్నచోట దారిద్ర్యం ఉండదు అని బోధించాడు. అప్పుడే ఒక ముసలి బాటసారి అలిసిపోయి వారి కుటీరం దగ్గరకు వచ్చాడు. అతని పేరు అమర. అతను చాలా ఆకలిగా ఉన్నట్లు కనిపించాడు. అతని బట్టలు చిరిగిపోయి ఉన్నాయి, కాని అతని కళ్లలో ఏదో ఆశ ఉంది. ద్రౌపది అతని చూడగానే లోపలికి రమ్మని ఆహ్వానించింది. యుధిష్ఠిరుడు లోపలికి వెళ్ళి తన దగ్గర ఉన్న కొన్ని పండ్లు మరియు నీళ్లను తెచ్చాడు. ఆయన ఆ బాటసారికి స్వయంగా ఆహారాన్ని అందించాడు. అయ్యా, మా దగ్గర ఉన్నది కొంచెమే అయినా దీనిని మీతో పంచుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది అని యుధిష్ఠిరుడు అమరతో అన్నాడు. అమర ఆ ఆహారాన్ని ఆనందంగా తిని వారిని దీవించాడు. అతడు వెళ్లిన తరువాత ద్రౌపది మనసులో ఒక వింతైన మార్పు కలిగింది. ఎదుటివారికి సహాయం చేయడంలో ఉన్న ఆనందం ఆమెకు మునుపెన్నడూ కలగలేదు. ఆమెకు తన రాజభవనం కంటే ఈ చిన్న కుటీరమే ఇప్పుడు ఎంతో గొప్పగా అనిపించింది. యుధిష్ఠిరుడు ఆమె వైపు చూసి, చూశావా ద్రౌపది, పరోపకారంలో ఉన్న తృప్తి మరియు ఆత్మసంతృప్తియే నిజమైన సంపద. మన దగ్గర ఏమీ లేకపోయినా ఇతరులకు ఇచ్చే హృదయముంటే మనం ప్రపంచంలోనే అత్యంత ధనవంతులం అని ముగించాడు. ద్రౌపది చిరునవ్వుతో ఆయన మాటలను అంగీకరించింది.